నిజమేనా? అది నిజమో అబద్ధమో మాకు ఊర్లో వాళ్ళకి మాత్రమే తెలుసు. అది నీలాంటి పిచ్చి కుక్కలకి తెలియాల్సిన అవసరం లేదు. ఒక అబద్ధాన్ని ఈజీగా నిజం చేయగలం, కానీ ఒక నిజాన్ని ఎప్పటికీ అబద్ధం చేయలేం. ఇక్కడ జనాలకి ఆ నిజం త్వరలోనే తెలియజేస్తాను. ఈ వారం రోజులు నిన్ను మా కోటలో కట్టేద్దామనుకున్నాను, కానీ నీకున్న ధైర్యాన్ని చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా ఉంది. కానీ నీలాంటోడిని భయపెడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈ జనాల్ని నువ్వు మారుస్తావా? నీలాంటోడు ఇంకొకడొచ్చి మార్చాలని చూసినా వాళ్ళతోనే నేను చంపించేస్తాను. నువ్వు చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా ఓడిపోతాం. కాదు, ఓడిపోయేలా చేస్తాను నేను. నీకు ఈ వారం రోజులు సమయం ఇస్తున్నాను. నువ్వు ఇక్కడే ఇదే ఊర్లో ఈ జనం మధ్య ఉండు. నువ్వు ఈ ఊరికున్న నిబంధనలే జనాలకి మూఢనమ్మకాలను నమ్మిస్తే, ఇంకా ఈ ఊరి వాళ్ళందరూ నువ్వు చెప్పిందల్లా నిజమని నమ్మితే, మా అంతట మేమే ఈ ఊరిని, ఈ కోటని వదిలి వెళ్ళిపోతాం. ఒకవేళ నువ్వు ఇదంతా చేయలేకపోతే నిన్ను ఈ ఊరందరి ముందు దిష్టి బొమ్మలా తగలబెట్టేస్తాను. అక్క వద్దక్క, వాణ్ణి ఇప్పుడే చంపేద్దాం. సరే, చూద్దాం నిజం గెలుస్తుందో అబద్ధం గెలుస్తుందో. మన ఊరి ఆచారాలు, నిబంధనలు తెలియకుండా ఈ వ్యక్తి మన ఊర్లో అడుగుపెట్టి చాలా పెద్ద తప్పు చేశాడు. మీ దైవానికి ఎదురుగా నిలబడి దుర్భాషలాడి ఇంకా తప్పు చేశాడు. కానీ మీరెవరూ భయపడకండి. మన ఊరిని కాపాడే మన గ్రామ దేవతలు వీరిని ఊరికే విడిచిపెట్టరు. వచ్చే వారం రోజుల్లో మన ఊరికున్న ఆచారాల ప్రకారం మన కోటలో పూజలున్నాయి. మన ఆచారాలు మనకేం చెప్తున్నాయంటే, ఈ పూజలు అయ్యేంత వరకు ఎటువంటి రక్తపాతం ఈ ఊర్లో గాని మన కోటలో గాని జరగకూడదని చెప్తున్నాయి. అందుకే ఈ వారం రోజుల పాటు పూజలయ్యేంత వరకు ఈ వ్యక్తి మనందరితో పాటు మన మధ్య మన ఊర్లోనే ఉంటాడు. ఇదే మీ మోహిని అమ్మ ఆదేశం. నీ అమ్మ అందరికీ బాగానే ట్రైనింగ్ ఇచ్చింది. ఇంక నువ్వు రోజులు లెక్క పెట్టుకో. నాకు లెక్కలు రావులే. ఇదిగో పాప, ఒక్క నిమిషం. ఏం లేదు, ముందు నుండే కాదు వెనక నుండి కూడా ఇరుగా తెంగావు. ఈ ఆత్మలు రూల్స్ తొక్కాని అందాన్ని వేస్ట్ చేసుకోకు. నా ఇన్నేళ్ల వయసులో నీలాగా వెనక ముందు సరిగ్గా ఉన్న ఫిగర్ని చూడలేదు తెలుసా. ఒక్క ఛాన్స్ ఏమైనా ఇస్తావా ప్లీజ్? ఓహో, వారం రోజులు చంపకూడదన్నావు కదా. సరే, జాగ్రత్త. అబే, ముందు కాంప్లైంట్ తాగరా, తర్వాత వేలు లేపుదు గాని పొట్టి పూక. నీ కుందరా నా కొడుక. పని